హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో క్రెడిట్ కార్డ్ యూజర్స్కి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది క్రెడిట్ కార్డులు యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు యూజ్ చేయని వారు ఎవరు లేరు. చాలామంది దగ్గర క్రెడిట్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట. అయితే క్రెడిట్ కార్డులు అనేక రకాలు ఉన్నాయండి. కొంతమంది కొన్ని క్రెడిట్ కార్డ్స్ కావాలి అంటే కొన్ని ఫీచర్స్ ఉన్న క్రెడిట్ కార్డ్ కావాలని చెప్పేసి, కొంతమంది అవసరార్థం అని చెప్పేసి ఇట్లా కొన్ని క్రెడిట్ కార్డ్స్ని చూజ్ చేసుకుంటారన్నమాట. ముఖ్యంగా రివార్డ్ పాయింట్లు రావాలని చెప్పేసి కొంతమంది ఏంటంటే మనీ బ్యాక్ రావాలని చెప్పేసి, అట్లా కొంతమంది ఎయిర్లైన్స్ కావాలని చెప్పేసి, అంటే ఇట్లా రకరకాల కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవి మాకు కావాలన్న ఉద్దేశంతో కొన్ని తీసుకుంటారన్నమాట. ఓకేనా. అయితే మనకేంటంటే ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. ఓకేనా. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రివార్డ్ పాయింట్స్, అలాగే ఎయిర్ లాంజ్ అనమాట. ఓకేనా. చాలామంది ఎయిర్ లాంజ్ కావాలనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళకి కొన్ని మార్పులు అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొన్ని బ్యాంకులన్నీ కొన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మార్పు అయితే తీసుకొచ్చిందనమాట. వాటిలో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే చాలామంది అద్దె చెల్లిస్తుంటారు కదా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన క్రెడిట్ కార్డ్ ద్వారా. ఓకేనా. నాకు కూడా మెసేజ్ వచ్చింది, మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. అయితే నాది ఇక్కడ ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ కాబట్టి నాకు సింప్లీ క్లిక్ కార్డ్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఒక మెసేజ్ అయితే పంపించారన్నమాట వీళ్ళు. ఓకే. అయితే దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది రివార్డ్ పాయింట్స్ కావాలని చెప్పేసి అనుకుంటారు కదా. అయితే ఎస్బీఐ ఏం చేసిందంటే ఈ యొక్క అద్దె చెల్లింపు, ఓకేనా, ఎవరైతే రెంటెడ్ పే చేస్తారో ఈ యొక్క సింప్లీ క్లిక్ అంటే ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డు కానివ్వండి, అలాగే ఎస్బీఐ ఆర్ఎం కార్డు కానివ్వండి, ఎస్బీఐ కార్డు ఎలైట్ కానివ్వండి, ఓకేనా, ఈ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇట్లాంటి కార్డ్స్ ఎవరైతే యూజ్ చేసి అద్దె చెల్లిస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ అండి, ఓకేనా, రివార్డ్ పాయింట్స్ అనేవి రావు అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ కార్డులు వాడే వాళ్ళకి ఎస్బీఐ ఆర్ఎమ్, అలాగే ఎలైట్, సింప్లీ క్లిక్ కార్డు వాడే వాళ్ళకి అద్దె చెల్లింపు చేస్తుంటారు కదా. రెంటెడ్ పే చేస్తే కనుక దాని మీద మీకు ఏంటంటే అట్లాంటి రివార్డ్ పాయింట్స్ రావు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. దీని యొక్క సారాంశం ఇదే. ఇక నుంచి మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రివార్డ్ పాయింట్స్ రావన్నమాట అద్దె చెల్లిస్తే. ఓకే. ఈ నిబంధన అనేది మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎస్బీఐ తీసుకొస్తుంది. దాంతోపాటు ఎస్ బ్యాంక్ అండి, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకే. వీళ్ళు ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అండి. ఓకే. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కావాలి అంటే కనుక మీకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఓకేనండి, మునుపటి త్రైమాసికంలో కనీసం మీరు ఒక 10,000 ఖర్చు చేసి ఉండాలన్నమాట లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అప్పుడు మాత్రమే నెక్స్ట్ మార్చ్ తర్వాత మీరు ఎంచగ్గా ఎయిర్ లాంజ్ యాక్సెస్ అనేది పొందగలరు అని చెప్పేసి అయితే ఎస్ బ్యాంకు ఈ యొక్క నిర్ణయం అయితే చెప్పేస్తుంది అనమాట. ఓకే. ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఆ తర్వాత మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అండి, ఐసిఐసిఐ బ్యాంక్ వారు కూడా సేమ్ ఇదే నిబంధన అనమాట. ఓకే. ఎయిర్పోర్ట్ లాంజ్ మీకు కావాలంటే ఈ యొక్క యాక్సెస్ కావాలంటే తప్పనిసరిగా మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 35,000 అండి, వాళ్ళు 10,000 అని చెప్పేసి అన్నారు కదా ఎస్ బ్యాంక్ వారు. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ వారు ఏంటంటే 35,000 ఖర్చు చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పారు. ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. ఓకేనా. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు కనీసం 35,000 ఖర్చు చేస్తే మీ యొక్క క్రెడిట్ కార్డు మీద, అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీరు ఎంచగ్గా ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది పొందగలరు అని చెప్పేసి క్లియర్గా చెప్పిందనమాట. ఓకే. ఆ తర్వాత ఏంటంటే మనకి యాక్సిస్ బ్యాంక్ అండి. యాక్సిస్ బ్యాంక్ వారు ఏంటంటే ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మీద, అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాంజ్, ఈ రెండింటి మీద అప్డేట్ తీసుకొచ్చిందనమాట. ఓకే. ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన మ్యాగ్నస్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, ఇట్లాంటి ఈ క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో, ఓకేనండి, యాక్సిస్ మ్యాగ్నస్ క్రెడిట్ కార్డు వీళ్ళకి వర్తిస్తాయి అనమాట. ఇప్పుడు 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖు నుంచి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కాదు, ఏప్రిల్ 20వ తారీఖు నుంచి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన మ్యాగ్నస్ క్రెడిట్ కార్డు ఎవరైతే యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు బీమా అంటే ఎవరైనా ఇన్సూరెన్స్ సంబంధించిన కానివ్వండి, అలాగే గోల్డ్, ఓకేనా, ఆభరణాలు గోల్డ్ కొన్న ఈ యొక్క మ్యాగ్నస్ కార్డు మీద, అలాగే పెట్రోల్ పర్చేస్ చేసిన కానివ్వండి, ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేవి రావు అని చెప్పేసి అయితే వీళ్ళు ప్రకటించారన్నమాట. ఓకేనా. మీకు క్లియర్గా అర్థమైంది కదండి. యాక్సిస్ మ్యాగ్నస్ క్రెడిట్ కార్డు ఎవరైతే యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు ఆ కార్డు మీద ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా ఏదైనా గోల్డ్ కానివ్వండి, లేదా ఏదైనా పెట్రోల్ కొట్టించుకున్నారంటే మీకు రివార్డ్ పాయింట్లు రావు అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్పేశారు. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాంజ్ కూడా అండి. వీళ్ళు కనీసం ఒక 50,000 ఖర్చు చేయాలని చెప్పేసి అంటున్నారు.
ఓకేనా. ఐసిఐసి బ్యాంక్ వారు 35,000, అలాగే మనకేంటంటే ఈ యొక్క ఎస్ బ్యాంక్ వారు 10,000 లాస్ట్ త్రైమాసికలో, ఓకేనండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇట్లా మీరు ఖర్చు చేస్తే మేము ఎయిర్పోర్ట్ ల్యాండ్ యాక్సెస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు 35,000, వాళ్ళు 10,000, బట్ వీళ్ళు ఏకంగా 50,000 ఖర్చు చేయాలన్నమాట. ఓకేనా. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మీరు 50,000 ఖర్చు చేస్తేనే మీరు ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఎంచగ్గా, ఓకేనండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎయిర్పోర్ట్ ల్యాండ్ అనేది ఈ యొక్క యాక్సెస్ అనేది పొందగలరని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనకి యాక్సిస్ బ్యాంక్ అనివ్వండి, ఐసిఐసి బ్యాంక్ అనివ్వండి, అలాగే మనకి ఎస్ బ్యాంక్ అనివ్వండి, ఎస్బీఐ బ్యాంక్ అనివ్వండి, సో వీళ్ళైతే ఇట్లా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ వీళ్ళు వాడే క్రెడిట్ కార్డుల మీద కొన్ని నిబంధనలు అయితే ఏప్రిల్ 1 నుంచి అలాగే 20 నుంచి వీళ్ళు కొన్ని నిబంధనలు తీసుకొచ్చారన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను అనమాట. ఓకేనా. సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను. సో మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఒకసారి మీరు బ్యాక్ ఫార్వర్డ్ వెళ్ళి మన వీడియోని క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. చూసారు కదండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.